వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కమ్యూనిటీస్ ఇన్ తెలంగాణ ఆర్ మాదిగాస్ ఆర్ చెమార్స్. చాలా మందికి అర్థం కాదు, చెమార్ అంటే వేరే, మాదిగా అంటే వేరే, మా మోచి అంటే వేరే అని రకరకాల అనుకుంటే, జాట్వా అంటే వేరే అని. ఇవంతా కాదు, ఇది మూర్ఖత్వం. చర్మకారకుడు చెమారు. చర్మం అంటే తోలు, రంపం అంటే తోలుకు సంబంధించింది, గూటం అంటే మూలకు సంబంధించింది. నాకు ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, హిందీ వచ్చు, ఉర్దూ వచ్చు, గూటం వచ్చు. నేను చరిత్ర చెప్పుకొని కొంతమంది చెప్పుకుంటారు. జగ్జీవరాం శిష్యులము 74లో జగ్జీవరాం కాలేజ్ మొదలు పెట్టినాం మేము. చెప్పుకున్నాం ఎప్పుడైనా? ఎప్పుడు చెప్పుకోలేదు. చర్మకార సంఘం మొదలు పెట్టింది 60లో మా తండ్రి గారు. ఇదే మాధవరావు గురించి చెప్తుండే, మా తండ్రి గారు కూర్చోబెట్టుకుని లెటర్ రాపిస్తుండే 69, 70, 71 ఎవరికి? ఏఐసిసికి, మా జాతికి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి. మా కర్మ ఏంటంటే మేము చెప్పుకోము, కొంతమంది చెప్పుకుంటారు. చెప్పుకునే షోకు లేదు మాకు, అడ్డంగా మాట్లాడేది లేదు మాకు. కానీ ఈ జాతి కమిట్ అయినాము. జాతికి ఒక సింపుల్ సెంటెన్స్ ఉంది ఇంగ్లీష్లో, పే బ్యాక్ అంటారు దాన్ని. తిరిగి నీ జాతికి ఇవ్వు. ఆ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు మాదిగాలలో విద్యను, వైద్యము, విద్య, ఉద్యోగాలే కాకుండా సంస్కరణ కావాలి, మార్పు రావాలి. ఎలాంటి మార్పు రావాలి? ఇప్పుడు మాట్లాడుతున్న దాని గురించి మనం విద్యావంతుడు కాదు, ఉద్యోగస్తుడు కాదు, సంస్కారవంతుడు కావాలి. కాంపిటేటివ్ ప్రపంచంలో ఉండాలి. ఆ దిశగా మన ఆలోచన ఉండాలి. 2012లో తీసుకొచ్చిన రవిదాస్ మహారాజ్ని తీసుకొచ్చినాం. నా మీద ముద్రేశ్వరు, అరే వీడు మోచి అని చెప్పేసి. నేను అనుకున్నాను మూర్ఖులు వీళ్ళకు మోచి మాదిగా తేడా ఏం తెలియదు, రెండు ఒకటే రా నాయన ఇట్లెందుకు మాట్లాడుతున్నారు అనుకున్నాను. ఈరోజు బీఎస్పీ బలమైంది, కాంశీరామ్ బలమైంది, నార్త్ ఇండియాలో చెమార్స్ల బలమైంది. ఎంతమంది మాదిగా తెలిసింది? రవిదాస్ మహారాజు బలం. లక్షల మంది నార్త్ ఇండియాలో భక్తులు, రవిదాసియాసు. ఆ బలం ఎక్కడ వచ్చింది? కాంశీరామ్కు. సో చరిత్రలోకి పోండి, మార్పు రావాలి, పోటీ ప్రపంచంలో బతకాలి, గౌరవంగా బతకాలి, సమానత్వంతో బతకాలి, ఆత్మగౌరవంతో బతకాలంటే